పవన్ కళ్యాణ్ నిన్న నువ్వు సేవ్ అయిన విధానాన్ని బట్టి నీకేమర్థమైంది? ఖచ్చితంగా నీ ఆట ఇప్పుడు ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయి. కాకపోతే మధ్యలో ఎవరైనా కూర్చోబెట్టి నిన్నేమన్నా కన్సర్న్ తీసుకొని ఏమన్నా అడిగారనుకో, ఏంటో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం కూర్చొని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు అనుకో, ఆయనకి ఒకళ్ళ మీద ఏదైనా కోపం ఉండి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు అనుకో, మనోడు వాళ్ళ గురించి కొంత అంటే పూర్తిగా కాకపోయినా అవునన్నా నాకు కూడా అలాగే అనిపించింది ఈ మాటలు ఉండకూడదు. అలాగే మాధురి గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకో, అవునండి అది కరెక్ట్ కాదు. ఏది సంజన గురించి దివ్య కొద్దిగా చేంజ్ చేసి బయటకు వచ్చి చెప్పింది, ఏది క్లాస్ గురించి మా క్లాస్ వేరు అన్నట్టు మాట్లాడిందని చెప్పి ఎప్పుడైతే బయటకు వచ్చి చెప్పిందో మనోడు వినకుండానే మన ఇది రెండోసారి ఫస్ట్ టైం కాదు అని చెప్పి టక 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 తన వర్షం తను వినిపించడం ఏదైతే ఉంది ఇది తగ్గించుకోవాలి. ఇది తగ్గించుకుంటే మిగతా గేమ్ డెఫినెట్గా. ఇంకోటి మోరోవర్ తనూజాకి స్టాండ్ తీసుకునే విషయంలో నీకు తనూజ తీసుకున్న స్టాండ్ కన్నా తనూజాకి స్టాండ్ తీసుకునేదానికన్నా నీకు తనూజానే ఎక్కువ ఇప్పటివరకు స్టాండ్ తీసుకుందని అయితే చెప్పాలి. ఈసారి క్లారిటీగా నువ్వు అది స్టాండ్ తీసుకునే విషయంలో మాత్రం ఆమె వైపు ఉండాలి. ఇప్పుడు ఇమాన్యుల్ని కరెక్ట్ అంటున్నావు. నాగార్జున గారు ఇమాన్యుల్ని నువ్వు సేఫ్ గేమ్ ఆడేవని అంటున్నా సార్. లేదు సార్ నేను చూసాను, నాతో మాట్లాడినప్పుడు నాకైతే క్లారిటీ ఇచ్చాడు సార్. ఏదైనా పాయింట్ అనే చేరాలి లేకపోతే దొరికిపోతావని చెప్పి నాకు సలహా ఇచ్చాడు సార్. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్? నువ్వు చిన్నపిల్లాడివే. ఆమె తనుజ చెప్పినట్టు నువ్వు బచ్చా. నా దృష్టిలో అయితే మాత్రం బచ్చగాడివే అనాలి. ఎందుకంటే మెచ్యూరిటీ బిహేవ్ చేయట్లేదు. ఆ మెచ్యూరిటీ బ్యాడ్జ్ కూడా డిమాండ్ పవన్ కరెక్ట్గా ఇచ్చాడని నీకు చెప్పాలి. కొద్ది మెచ్యూరిటీ మెయింటైన్ చేస్తే ఇంకొక 4 వారాలు ఉండే అవకాశం అయితే నీకు ఉందనేది నా ఫీలింగ్.